హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చెడ్డ వాకిలి మంచి వాకిలి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో సంగయ్య, శరభయ్య అని ఇద్దరు యువకులు ఉండేవారు. వారు చిన్నతనం నుంచి కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కొంతకాలం గడిచాక శరభయ్య ఆ గ్రామాన్ని విడిచి తన పొట్ట పోసుకునేందుకు గాను దూరదేశం వెళ్ళాడు. సంగయ్య మట్టుకు తన దగ్గరున్న పొలాలను చక్కగా పండించుకొని డబ్బు సంపాదించాడు. గొడ్డు గోద అభివృద్ధి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మంచి లోగిలి కూడా కట్టుకున్నాడు. అతని పని బాగుంది. గ్రామం విడిచిపెట్టిన 7 ఏళ్లకు శరభయ్య ఏదో పని మీద ఆ ప్రాంతాలకు వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడైన సంగయ్యను చూశాడు. పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. పూర్వం చిన్న ఇల్లున్న చోట ఇప్పుడు ఒక పెద్ద పెంకుటిల్లుంది. దానికి ఎదురుగా ఉన్న చింత చెట్టు చాలా పెద్దది కూడా అయింది. దాని కింద ఒక రాతి అరుగు కూడా వేశారు. పర్లేదు, సంగయ్య బాగుపడ్డాడు అనుకుంటూ శరభయ్య ఇల్లును సమీపిస్తూ ఉండగా వసారాలో నుంచి ఒక పెద్ద కుక్క బొయ్యమని పెద్దగా అరుస్తూ శరభయ్య కేసి రాసాగింది. కుక్క అరుపు విని సంగయ్య భార్య తలుపు తెరుచుకొని బయటికి వచ్చింది. కుక్కని అవతలకి పంపేసి శరభయ్య కేసి చురచురా చూసింది. సంగయ్య ఇల్లు ఇదేనా అమ్మా అని శరభయ్య అడిగాడు. ఆమె అవునన్నట్లు తల ఊపింది. ఇంట్లో ఉన్నాడా, బయటికెళ్ళాడా అని అడిగాడు శరభయ్య. ఏమో, నాకు చెప్పి వెళ్ళలేదు అన్నది సంగయ్య భార్య. నేను సంగయ్య ఒకప్పుడు ప్రాణ స్నేహితులం. 7 ఏళ్ల కిందట ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళాను. నా చిన్ననాటి స్నేహితుణ్ణి చూసిపోదామని వచ్చాను. సమయానికి అతను ఇంట్లో ఉన్నట్టు లేడే అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య ఇంకేమీ అనలేదు. శరభయ్యను లోపలికి రమ్మని ఆహ్వానించలేదు కూడా. ఎండ మండిపోతుంది. శరభయ్య చింత చెట్టు కింద అరుగు మీద చతికిలబడ్డాడు. పైబట్ట చెంగుతో చెమట తుడుచుకుంటూ, తెలియకడుగుతున్నాను, సంగయ్యకు నువ్వేమవుతావమ్మా, భార్యవేనా అన్నాడు. ఆమె అవునన్నట్టు తలాడించింది. బావుంది, కొత్తగానే పెళ్ళైనట్టుంది. ఇంకా పిల్లా జల్లా లేరనుకుంటాను. అబ్బా, ఎండ ఎంత తీవ్రంగా ఉంది. తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇస్తారా అమ్మా అన్నాడు శరభయ్య. ఆమె లోపలికి వెళ్ళి లోటాలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు బిందెలోవి కావడం వల్ల చల్లగా లేవు. నోట్లో పోసుకుంటే కొద్దిగా వాసన వేసింది. శరభయ్య ఆ నీటిని అవతల పారబోశాడు. లోటాని ఆమెకిచ్చేశాడు. ఇక నేను బయలుదేరాలి. సంగయ్యను కలుసుకోలేకపోయాను. అతను వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నా పేరు శరభయ్య. సంగయ్య పైకి వచ్చినందుకు చాలా సంతోషించానని చెప్పు. ఈ ఇల్లు కూడా చాలా చక్కగా కట్టాడు. కానీ నాకు ఈ వాకిలి ఒక్కటే నచ్చలేదని చెప్పు. ఉన్నమాట దాచకుండా చెప్పేస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఈ వాకిలి కొంచెం కూడా బాగాలేదు. నేను వడ్రంగిని. నాకు వాకిళ్ల సంగతి చాలా బాగా తెలుసు. మరి ఈ వాకిలి సంగతి సంగయ్య గమనించాడో లేదో. అది బాగాలేదని నా మాటగా అతనితో చెప్పు అంటూ శరభయ్య లేచి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చీకటి పడిన దాకా సంగయ్య ఇంటికి రాలేదు. తాను లేని సమయంలో శరభయ్య వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడని తెలియగానే అతను చాలా నొచ్చుకున్నాడు. అతన్ని ఉంచలేకపోయావా, ఎందుకు వెళ్ళిపోనిచ్చావు, అతను వచ్చి ఏమన్నాడు అని భార్యని అడిగాడు. మనం పైకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇల్లు కూడా చాలా బాగుందన్నాడు. కానీ మన బయట వాకిలి ఏదీ బాగాలేదన్నాడు. ఆయన వడ్రంగిట. వాకిలి కొంచెం కూడా బాలేదని మీతో చెప్పమన్నాడు అన్నది భార్య. సంగయ్య ఆశ్చర్యపడుతూ తన ఇంటి ముఖద్వారాన్ని చాలాసేపు జాగ్రత్తగా పరీక్షించాడు. కానీ అతనికి అందులో లోపమేదీ కనిపించలేదు. 1 ఏడాది తిరిగి మళ్ళీ వేసవి వచ్చింది. శరభయ్య ఇంకొకసారి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఈసారైనా సంగయ్యను చూసిపోదామనే ఉద్దేశంతో అతను వారింటికి వెళ్ళాడు. బయట నుంచి సంగయ్య, సంగయ్య అని పిలిచాడు. సంగయ్య భార్య తలుపు తెచ్చుకొని పరసలోకి వచ్చింది.
శరభయ్యను చూసి రండి రండి లోపలికి రండి అంది. సంగయ్య ఉన్నాడా అమ్మా? అతన్ని చూద్దామని వచ్చాను అని శరభయ్య వాకిటి ముందే నిలబడి అడిగాడు. లేరు, బయటికి వెళ్ళారు, త్వరగానే వచ్చేస్తారులేండి, మీరు లోపలికి రండి అన్నదామె ఆప్యాయంగా. ఎండ మండిపోతుంది, అయినా శరభయ్య తల అడ్డంగా తిప్పి ఎందుకులే, ఈ చెట్టు కింద బానే ఉంది అంటూ అరుగుకేసి వెళ్ళసాగాడు. మాకు ఇల్లు వాకిలి లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోడం ఏంటి, దయచేసి లోపలికి రండి అన్నదామె. సరే నీ ఇష్టం అంటూ శరభయ్య ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. ఇంట్లోపల చల్లగా సుఖంగా ఉంది. సంగయ్య భార్య అతనికి మంచం వాల్చింది. ఈసారైనా సంగయ్య తప్పక కనిపిస్తాడనుకున్నాను, నాకు అతన్ని చూసే గీత ఉన్నట్టు కనబడలేదు అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య అవతలికి వెళ్ళి కొంచెం సేపట్లో ఒక పళ్ళెంలో 3 లోటాలు పెట్టి తెచ్చి అతని ముందు పెట్టింది. వాటిలో చిక్కని మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చల్లని కుండ నీరు ఉన్నాయి. ఇవి తీసుకోండి, భోజనం వేళకు ఆయన వస్తారు, అంతదాకా విశ్రాంతి తీసుకోండి, ఎండలో పడి వచ్చారు అన్నది సంగయ్య భార్య. సంగయ్య భార్య ఎంతగా మారిపోయింది అనుకున్నాడు శరభయ్య. కొంతసేపటికి ఆమె వంట ఇంట్లో నుంచి తిరిగి వచ్చి వేళ దాటిపోతుంది, మీరు భోజనానికి లేవండి అన్నది. అప్పుడే ఏం తొందరమ్మా, సంగయ్యను కూడా రాని అన్నాడు శరభయ్య. ఆయన ఆకలి ఆయనకే తెలియదు, ఏ వేళకు కొంపకి చేరతారో. ఆయన కోసం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండడం దేనికి, వంటకాలు వేడిగా ఉండగానే తిందురు గాని అన్నది సంగయ్య భార్య. శరభయ్య నిజంగా బాగా ఆకలి మీద ఉన్నాడు. భోజనం చాలా బాగుంది. భోజనం అయ్యాక శరభయ్య పడుకొని సూర్యాస్తమయమయ్యే వేళకు లేచాడు. అప్పటికీ సంగయ్య ఇల్లు చేరనే లేదు. ఇక నేను వెళ్ళాలి, సంగయ్యను చూడడం కుదరలేదు అన్నాడు శరభయ్య. వెళ్ళిపోకండి, ఈసారి కూడా మీరు కనపడకుండా వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు, దయచేసి ఈ ఒక్క పూటకు ఉండండి, రేపు వెళ్ళవచ్చు అన్నది సంగయ్య భార్య. లేదమ్మా, వెళ్ళాలి, నాతో ప్రయాణం చేస్తున్న వారు ఇంకా ఉన్నారు, వారు కనిపెట్టుకొని ఉంటారు, నాకు ఉందామనే ఉంది, కానీ అది సాధ్యం కాదు. నేను సంగయ్యను మరీ మరీ అడిగానని చెప్పు, మీ ఇల్లు తోట చూసి నాకు చాలా ఆనందమైందని చెప్పు, ముఖ్యంగా మీ వాకిలి చూసి ఎంతో ముచ్చటపడ్డానని చెప్పు. నాకు వాకిళ్ల సంగతి బాగా తెలుసు, నేనొక వడ్రంగిని, ఇది చాలా మంచి వాకిలి, భేషైన వాకిలి అంటూ శరభయ్య సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సంగయ్య బాగా పొద్దుపోయినాక ఇంటికి వచ్చాడు. అతని భార్య శరభయ్య వచ్చి వెళ్ళిన సంగతి అతను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని సంగయ్య, శరభయ్యే చాలా యోగ్యుడు, మంచి స్నేహితుడు, చాలా తెలివైనవాడు కూడా అన్నాడు. ఆయన కిందటేడు వచ్చినప్పుడు మన ఇంటి వాకిలి ఏమాత్రం బాలేదన్నాడు, కానీ ఈసారి దాన్నే చాలా మెచ్చుకున్నాడు అన్నది భార్య. కిందటేడు అతను మన వాకిలి బాగాలేదన్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు, కానీ ఈ సంవత్సరం వాకిలిని మెచ్చుకునేసరికి నాకంతా అర్థమైపోయింది. అతను అలా ఎందుకన్నాడో తెలిసిందా? కిందటి సంవత్సరం అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చి ఉండవు, అందుచేతనే మన ఇంటి ముఖద్వారం అతనికి ఏమాత్రం నచ్చలేదు. కానీ ఈసారి మాత్రం నువ్వు అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చావు కాబోలు, అందువల్లనే అతనికి మన ఇంటి వాకిలి ఎంతగానో నచ్చింది అన్నాడు సంగయ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.